మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో ఈ మధ్య కాలంలో సినిమాలు చాలా తగ్గాయి. మాక్సిమం ఒకవేళ మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించినా సరే అందులో జెన్యూనిటీ అనేది పెద్దగా కనిపించడం లేదనేది కూడా చాలామంది చెప్తున్నారు. ఒకప్పుడు తమిళ్‌లో 80స్, 90స్‌లో తమిళ్‌లో కె. బాలచందర్, విసు లాంటి దర్శకులు మిడిల్ క్లాస్ కథల్ని అద్భుతంగా చెప్పారు. మానవీయ కోణంలో చెప్పారు. చాలా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి కథలు వాళ్ళు చెప్పారు. అలాగే తెలుగులో మనకి దాసనారాయణరావు తరహా దర్శకులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేరు, అరుదైపోయారనేది కూడా నిజం. దాసనారాయణరావు గారు టచ్ చేసినటువంటి మిడిల్ క్లాస్ స్టోరీస్ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా అనిపించుకునేవి చాలా అంటే చాలానే ఉన్నాయి. ఆ తరహాలో చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్ వచ్చినటువంటి సినిమా 'షరతులు వర్తిస్తాయి'. ఈ సినిమాకి కుమారస్వామి అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. 30 Vets 20 అనే వెబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యి రీసెంట్‌గా వరుసగా సినిమాలు హీరోగా నటిస్తున్నటువంటి చైతన్యరావు హీరోగా, కన్నడ యాక్ట్రెస్ భూమి శెట్టి హీరోయిన్‌గా నటించినటువంటి ఈ సినిమా రిలీజ్ అయింది. మరి 'షరతులు వర్తిస్తాయి' కండిషనల్‌గా ఉందా, అన్‌కండిషనల్‌గా ఉందా అనేది చూద్దాం. కరీంనగర్ నగరంలోని సావిత్రిబాయి పూలే అనే ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల కథ ఇది. అక్కడ ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో చిరంజీవి అనే ఒక వ్యక్తి, విజయశాంతి అనే ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటారు. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు చదువుకునే టైం నుంచి ఇద్దరికి పరిచయం, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. చిరంజీవి బాగా చదువుకోవాలనుకున్నప్పటికీ కూడా అతను ఇంటర్మీడియట్లో ఉండగా వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఆ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ జాబు ఈయనకి ఒక అటెండర్గా లోకల్గా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక అటెండర్ జాబ్కి ఇతను వాళ్ళ నాన్న కారుణ్య నియామకంగా ఆయనకి ఆ జాబ్ వస్తుంది. ఇటు ఈ అమ్మాయి విజయశాంతి అనే పేరు మీదుగా ఈ అమ్మాయి ఉంటుంది. కుటుంబ బాధ్యతల రీత్యా చాలా చిన్నప్పుడే అంటే 10th క్లాస్ ఆ తర్వాతనే తను షాపుల్లో పనిచేస్తూ కుటుంబానికి చేదురు వాదురుగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ప్రేమ కథ నడుస్తుంటుంది. చిరంజీవి విజయశాంతిల యొక్క ప్రేమ కథ చూడముచ్చటగా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్‌గా కనిపించేటువంటి ప్రేమ కథ ఇది. ఆయా కుటుంబ బాధ్యతలు మోస్తూనే వీళ్ళు కూడా వాళ్ళ పెళ్లికి సంబంధించినటువంటి కలలకంటూ హ్యాపీగా ఉన్న తరుణంలో ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ పెళ్లికి సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవడం కూడా చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని హీరో చాలా మెచ్యూర్డ్‌గా డీల్ చేసి క్లియర్ చేసుకుంటాడు. పెళ్లి తర్వాత ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న సమస్యలను కూడా చాలా అద్భుతంగా, ప్రభావవంతంగా సినిమాలో చూపించడం జరిగింది దర్శకుడు. అయితే మనకి మామూలుగా గొలుసు కట్టు మోసాలని చాలా కాలంగా వింటుంటాం. మనం నువ్వు జాయిన్ కా, ఆ తర్వాత నీ తరఫున ముగ్గురు జాయిన్ చేయించు, నువ్వు కామ్‌గా ఉన్నా సరే, ఖాళీగా ఉన్నా సరే నీకు డబ్బులు వస్తూనే ఉంటాయని చెప్పేసి ముందుగా కొన్ని డబ్బులు కట్టించుకునే పేరుతో చాలా స్కీములు మనకు పెద్ద స్కామ్లుగా కనిపిస్తూ మోసాలు చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఈ కుటుంబం ఇరుక్కుంటుంది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబంతో పాటు చిరంజీవి యొక్క ఫ్రెండ్సు చాలామంది ఆ స్కామ్‌లో ఇరుక్కుంటారు. మరి ఆ స్కామ్‌కి సంబంధించినటువంటి వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? ఆ స్కామ్ నుంచి హీరో బయటపడడంతో పాటు తన ఫ్రెండ్స్‌ని వాళ్ళందరినీ ఎలా బయటపడేయించాడో, స్కామ్ వెనక ఉన్నటువంటి పెద్ద మోసానికి తెరతీసింది ఎవరు అనేది మిగతా కథ. కథగా చూసుకుంటే సింపుల్‌గా కనిపించినప్పటికీ కూడా అనేకమైనటువంటి మానవీయ కోణాలను టచ్ చేస్తూ సాగేటువంటి కథనం ఈ సినిమాకి ప్రధానమైనటువంటి హైలైట్‌గా నిలుస్తుంది. ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో కుటుంబ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఎంత ఆలోచనాత్మకంగా ఉండాలనే విషయాన్ని చాలా డీటెయిల్డ్‌గా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. అంతే నిజాయితీగా వెండితెర మీద అతని ప్రయత్నం కనిపిస్తోంది. ప్రధానంగా హీరో తను ప్రేమించిన అమ్మాయిని తనకి ఇమ్మని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్‌ని కన్విన్స్ చేసే సన్నివేశం చూస్తే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది, హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మన లైఫ్‌లో కూడా ఉంటే బాగుంటుందని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. మనం కూడా ఇలా ఉండాలని చెప్పేసి చూసే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలాగా ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అలాగే హీరోయిన్ అత్తాకోడళ్ళ మధ్య వచ్చేటువంటి చిన్న అలకలు, వాళ్ళ మధ్య వచ్చేటువంటి ఇష్యూస్‌ను ఇండైరెక్ట్‌గా హీరో డీల్ చేసిన విధానాన్ని దర్శకుడు రాసుకున్న విధానానికి సింపుల్‌గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ముఖ్యంగా మనకు రిమోట్ దగ్గరలో ఏదో చిన్న పంచాయతీలు రావడం, ఇప్పుడు ట్రెండ్‌కి అనుగుణంగా అత్త మీద దానికి సంబంధించినటువంటి మొబైల్‌లో స్టేటస్‌లు పెట్టి ఇండైరెక్ట్‌గా వాళ్ళ కోపాన్ని, అక్కసుని వెలగక్కోవడం, దాన్ని హీరో డీల్ చేసిన విధానం. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్‌ని తను కాపాడుకునే విధానం, తన ఫ్రెండ్స్‌తో వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం, వాళ్ళ కుటుంబపరమైనటువంటి ఇష్యూస్‌లో తను తలదూర్చే విధానం, తన ఫ్రెండ్స్‌కు సమస్య వస్తే దాన్ని ఇంటర్ఫీర్ అయిపోయి ఆ సమస్యని క్లియర్ చేయడం కోసం అవసరమైతే ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే తన ఫ్రెండ్‌ని దారిలోకి తీసుకొచ్చి అతను చేసిన తప్పుని అతనికి తెలిసేలాగా చేయడం. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఒక కామన్ మ్యాన్, ఖచ్చితంగా ప్రతి కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యేటువంటి అనేక అంశాలు ఈ కథలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికి ఒక తెలంగాణ ప్రాంతపు కథ, తెలంగాణ యాసలాగాను లేదా కరీంనగర్లో జరిగినటువంటి కథలాగా కనిపించినప్పటికీ కూడా ఇది ఒక యూనిక్ సబ్జెక్ట్. ఏ ప్రాంతానికి అతీతంగా ఒక మిడిల్ క్లాస్ అనుకునే వాళ్ళకి లేదా లోయర్ మిడిల్ క్లాస్ అనుకునే ప్రతి మనిషికి, ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేటువంటి కథ. దీనికి తోడు మంచి పాటలు ఉన్నాయి. ఆ పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. విశేషం ఏంటంటే దర్శకుడు కరీంనగర్ దాటి పెద్దగా లొకేషన్స్ వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా ఎక్కడా బోర్ లేకుండా, రిపీటెడ్ లాగా అనిపించకుండా చాలా న్యాచురల్‌గా మనకి పాటలు కనిపిస్తాయి. ఆ పాటలన్నీ కూడా రెగ్యులర్ డ్యూయెట్స్ లాగాను కాకుండా మంచి మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి. కథలో భాగంగా సాగేటువంటి పాటలు చూసి చాలా కాలమైంది. ఇందులో ఉన్న ప్రతి పాట కథలో భాగంగానే ఉంటుంది. కథను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏదో కట్ చేసే పాటలాగా అనిపించదు. ఓ రకంగా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే సినిమా డైరెక్టర్లు ఎవరైనా సరే
కొంచెం సేఫ్ జోన్లో మంచి కమర్షియల్ సాంగ్స్ పెట్టుకుందాం, లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ అనే పేరు మీద రకరకాల చీప్ కామెడీ పెట్టుకుందాం అని చెప్పుకోసం థాట్ ప్రాసెస్లో ఉన్నటువంటి టైంలో, ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు మధ్య తెలంగాణ సినిమా అనగానే మద్యం, తెరంతా ఏరులై పారడం, ఆవారా తిరిగే బ్యాచ్, యూత్, యంగ్స్టర్స్ వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడం, బూతులు మాట్లాడుకోవడము, ఇదే తెలంగాణ సినిమా అని ప్రొజెక్ట్ అవుతున్నటువంటి తరుణంలో తెలంగాణ యొక్క ఆత్మని, తెలంగాణ భాష సొగసుని అందంగా పట్టుకొని అద్భుతంగా పిక్చరైజ్ చేసినటువంటి సినిమా ఇది. ఎలాంటి మద్యం సన్నివేశాలు ఉండవు. ఉన్న 1-2 సన్నివేశాలు కూడా చాలా న్యాచురల్గా, ఒక బాధ్యతాయుతమైనటువంటి మనిషి మందు అయితే ఎలా ఉంటుంది, చాలా సింపుల్గా అంత ఈజీగా అంత కన్విన్సింగ్గా అది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ సన్నివేశంలో అది అవసరమే. అవసరం ఉన్నా సరే వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలు చూస్తే ఖచ్చితంగా ఓకే, ఇది ఎలాంటి ఇబ్బంది కలిగించినటువంటి సినిమాగా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ సమేతంగా హ్యాపీగా చూడదగ్గటువంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వారం ఒక మంచి చాయిస్గా షరతులు వర్తిస్తాయని చూసుకోవచ్చు.